నమస్కారం. టాలెంట్ అనేది ఒకరి సొత్తు కాదు. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది. అదేంటంటే భగవంతుడిచ్చిన వరం. ప్రతి మనిషి కూడా ప్రతి విషయంలో టాలెంట్ చూపించలేరు. కానీ ఒక్కొక్కరికి వాళ్ళ జన్మ తరహా టాలెంట్ ఉంటుంది. ఉదాహరణకి ఒక లాయర్ ఉన్నారు. ఆ లాయర్ గారు కోర్టులో ఇది సత్యము, ఇది ధర్మము, ఇది న్యాయము, దీనికి తీర్పు ఇవ్వమని సదరు కోర్టు వారిని కోరుతుంటారు. అతను ఆర్గ్యుమెంట్లో నీతి, నిజాయితీ కరెక్ట్గా ఉంటే తీర్పు కరెక్ట్గా వస్తుంది. అలాగే ఒక ఇంజనీర్ గారు ఉన్నారు. అతను ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేస్తుంటారు, సివిల్ ఇంజనీర్స్. కానీ అందులో అతనికి నైపుణ్యం ఉంది. కానీ కోర్టు విషయంలో ఆయనకి టాలెంట్ ఉండదు. కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. కానీ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా తెలియాలంటే తెలియదు. అందుకే ప్రతి మనిషి కొంతమంది మనం అనుకుంటాం. ఉదాహరణకి ఒక అంటులతో మన ఒక ఆడ మనిషి రాజస్థాన్లో ఉంటుంటే ఆవిడకి ముగ్గురు పిల్లలు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్, వాళ్ళ పట్టుదల. అలాగనే ప్రతి మనిషికి టాలెంట్ లేదన్నాం, కానీ ఆ టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఈ పరుగులు పెడుతున్నటువంటి ప్రపంచంలో పిల్లల్ని ట్రస్ట్ చేయకుండా మన పెద్దలు తెలిసినంత మట్టుకు వాళ్ళకి హ్యాపీ జీవితాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఆనందపరచాలి. వాళ్ళతో ఆట ఆడాలి, వాళ్ళతో పాటలు పాడాలి, వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు స్ట్రెస్ పెట్టకూడదు. స్ట్రెస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుగురించి ఇది సొసైటీకే చాలా ప్రమాదకరమైనటువంటి ఒత్తిడి. వాళ్ళు స్ట్రెస్ అవడం కాకుండా వాళ్ళు పెద్దయిన కొద్ది స్ట్రెస్లోనే మునిగిపోతుంటారు. అందుగురించి వాళ్ళ నైపుణ్యత తెలుసుకొని వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఇష్టం ఉందో ఆ సబ్జెక్ట్ నందే వాళ్ళని ఉత్తీర్ణత చేసి మన దేశాన్ని, మన కుటుంబాలని అందరినీ బాగు చేసి మన ప్రజలందరూ సహకరించి ప్రతి పిల్లల యందు శ్రద్ధ చూపించి వాళ్ళ టాలెంట్ గమనించి వాళ్ళకి మనం ప్రోత్సహించినట్లయితే మన దేశం కూడా చాలా ముందంజ వేస్తుంది, అభివృద్ధి చెందుతుంది. నమస్కారం.